అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్. ప్రముఖ జ్యోతిష్యులు కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదాన ట్రస్టు వ్యవస్థాపకులైనటువంటి నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒకసారి గురువుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సో గురువుగారు, దాదాపుగా కొంతమంది పెళ్ళైన ఆడవాళ్ళకి ఇంట్లో అత్తమామలతో అయినా కావచ్చు, భర్తతో అయినా కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళతోనైనా అంటే గొడవలు జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు మంచిగా ఉన్నా కూడా. సో వాళ్ళు ఎలాంటి వ్రతాలు చేయాలి? సాధారణంగా మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క పరిస్థితి చాలామంది ఆడవాళ్ళకి వస్తుంది. పల్లెటూళ్ళలో కావచ్చు, సిటీలో కావచ్చు. ఎందుకంటే వివాహమైన తరువాత కొంతమంది అమ్మాయిలు కోడలుగా వస్తారు. ఆ కోడల్ని చూసినటువంటి అత్తమామలకు కావచ్చు, కట్టుకున్న భర్తకి కావచ్చు, ఇరుగు పొరుగు వారికి కావచ్చు, అటువంటి ఆడవారిని చిటపటలాడుతూ ఉంటుంటారు, కోపగించుకుంటూ మాట్లాడుతూ ఉంటుంటారు, సరిగ్గా విలువ ఇవ్వరు. అప్పుడు ఆ స్త్రీమూర్తి బాధపడుతూ ఉంటుంది. నేను ఇంట్లో తల్లిదండ్రుల వద్ద అల్లారు ముద్దుగా పెరిగాను, నన్ను ప్రేమగా చూసుకున్నారు, ఏ జన్మలో ఏ పాపం చూసుకున్నానో కట్టుకున్న భర్త సరిగ్గా చూసుకోవట్లేడు, ఎప్పుడు కోపగిస్తాడు, పోనీ అన్నీ మనకు ఇబ్బంది పెడతాడంటే అన్నీ తెచ్చి పెడతాడు, కానీ ప్రేమగా మాట్లాడాడు. అలాగే అత్తమామలు మంచిగానే చూసుకుంటారు, కానీ నన్ను చూస్తే ఎందుకో కోపం అనేటువంటిది వాళ్ళకు వస్తుంది, కోపంగా సమాధానాలు చెప్తూ ఉంటుంటారు. పోనీ ఇంట్లో ఇట్లా ఉంది, బయట అయినా కానీ బాగుంటుందనంటే ఇరుగు పొరుగు వారు కూడా మొదట్లో బాగానే మాట్లాడతారు నాతో, తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళు కూడా చిటపటలాడుతూ ఉంటుంటారు, నన్ను చూస్తే కోపంగా మాట్లాడుతుంటారు, నాకే ఎందుకు కలిగింది అనేటువంటి ఆలోచన వీక్షించేటువంటి సోషల్ పోస్ట్ ప్రేక్షకుల్లో చాలామంది మహిళలకి ఈ యొక్క పరిస్థితి కలుగుతుంది. ఎప్పుడో ఒక చోట దీనికి గల కారణం ఏంటయ్యానంటే, గత జన్మలలో అటువంటి స్త్రీ గాజుల గౌరీ నోము వ్రతాన్ని ఆచరించి ఉల్లంఘించినటువంటి కారణము చేత ఈ యొక్క పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి ఆడవాళ్ళు ఎవరున్నప్పటికీ కూడా గాజుల గౌరీ నోము వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే తప్పకుండా ఆ యొక్క పరిస్థితి అంతా కూడాను మారిపోతుంది. భర్త ప్రేమగా చూసుకుంటాడు, అత్తామామలు కోడల్ని కన్న కూతురులా చూసుకుంటారు, ఇరుగు పొరుగు వారు గౌరవ మర్యాదలతో మాట్లాడి వాళ్ళు తమ స్నేహితులుగా మారిపోతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఆ గాజుల గౌరీ నోము ఎలా చేసుకోవాలని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా సింపుల్ అండి, పెద్ద ఖర్చు కానటువంటిది. భక్తి ప్రపత్తులతో, శ్రద్ధాభక్తులతో నియమాన్ని గనక పాటించినట్లయితే, ఇప్పుడు చెప్పబోతున్నాను ఆ నియమాన్ని గనక పాటించినట్లయితే తప్పకుండా మీకు ఈ పరిస్థితి నుంచి దూరం అవుతారని చెప్పవచ్చు. ఇబ్బందులు గట్టెక్కుతాయి, ప్రపంచమంతా కూడాను ప్రేమమయంగా మిమ్మల్ని చూసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పూర్వము ఒకానకమైనటువంటి బ్రాహ్మణ కుమార్తె వివాహ తదనంతరం గాజుల గౌరీ నోము వ్రతాన్ని ఆచరించినది. కానీ ఆ వ్రత ఉల్లంఘన చేసినది. దరిమిల ఇంట్లో భర్త ఆప్యాయత అనురాగాన్ని కోల్పోయింది. అత్తామామలు కోడల్ని సరిగ్గా పట్టించుకోలేకుండా ఉండిపోయారు. ఇరుగు పొరుగు వారు కూడా చాలామంది చిటపటలాడుతూ మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితి రోజు రోజుకి ఇంతింతై, వటుడింతింతై, తానింతింతై, మరి ఇంతింతై అన్న చందంగా రోజుకి పరిస్థితి మితిమీరిపోవడంతో భరించరానటువంటి బాధతో పిచ్చి పట్టిన దానిలా అడవుల వెంట వెళ్ళిపోయినది. దారి తెలియక నడుస్తూ ఉన్నటువంటి సమయంలో పార్వతీ పరమేశ్వరులు దయ కలిగి ఆ అమ్మాయిని చేరదీసి, ఏందమ్మా, ఏం కష్టం వచ్చింది, నువ్వు ఇలా దారి తెలియకుండా అడవుల్లో తిరుగుతూ ఏడుస్తున్నావు, నీ ఏడుపుకి కారణం ఏంటమ్మా అనంటే, బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ, నాకు ఈ పరిస్థితి వచ్చింది, అత్తమామలు, ఇరుగు పొరుగు వారు, భర్త నన్ను సరిగ్గా చూడలేకపోతున్నారండి అని చెప్పగా, అప్పుడు నీవు చేసినటువంటి నోము ఏదైతే ఉందో ఆ నోము సరిగ్గా చేయలేదమ్మా అని చెప్పి తిరిగి మళ్ళీ ఆ నోముని యథావిధిగా ఆచరింప చేయమ్మా అని చెప్పడం జరిగింది.
ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఆ పార్వతీదేవియే ఆమె యందు ఉండి ఆ పార్వతీదేవి తన నోటి నుంచి గాజుల గౌరీ నోము వ్రతాన్ని ఆచరించమని విధి విధానాన్ని తెలియచేసింది. ఏమా విధి విధానం అనంటే, చక్కటి ముత్తైదుని మనం ఇంటికి పిలిపించుకోవాలి. సూర్యోదయానికంటే ముందైనా కానీ సూర్యోదయం తర్వాతనైనా కానీ ఆమెకి ఇష్టమైనటువంటి గాజులు, ఆమె ఏది కోరితే, ఏ రంగు కోరితే ఆ రంగు, ఎలాంటి గాజులు కావాలి అనుకుంటే అలాంటి గాజులు, అలాగే చీర, రవిక బట్ట, తాంబూలములు, ముత్తైదు స్తనాన్ని సూచించేటువంటి పసుపు, కుంకుమ, అలాగే పూల మాల, ఇవన్నీ కూడా గాజులు, కాటుక, ఇవన్నీ కూడా ఆమెకి ఇష్టమైనవిగా మీరు ముందు రోజు సంపాదించి పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ ముత్తైదుని ఇంటికి పిలిపించుకొని ఆ ముత్తైదుకి ఆ స్త్రీమూర్తియే చక్కగా స్నానం ఆచరింపచేయాలి. తలంటు స్నానం ఆచరింపచేసి ఆ ముత్తైదుని దేవతామూర్తిగా భావన చేసి ఆ ముత్తైదుకి కాళ్ళకి పారాణి, గంధము అవన్నీ అలంకరింపచేసి గౌరీ అమ్మవారిని అలంకరించుకోవాలి. పటం ఉంటే ఆ పటానికి, గౌరీ అమ్మవారి పటానికి పూలమాల వేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి గౌరీ సహస్రనామము అని ఉంటుంది, ఆ గౌరీ సహస్రనామ పారాయణం చేసి బెల్లం పాయసం అమ్మవారికి నివేదన చేసి అప్పుడు మీరు ఆ ముత్తైదుని ఇంటికి పిలిపించుకున్నారు కదా, ఆ ముత్తైదుని సాక్షాత్తు అమ్మవారి స్వరూపముగా భావన చేసి ఆ అమ్మవారికే నేను ఇస్తున్నానే భావనతో చీర, రవిక బట్ట, పసుపు, కుంకుమ, అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, ఆమెకి ఇష్టమైన గాజులన్నీ పెట్టి ఆ గాజులు అమ్మవారికి మీరే తొడుగుతున్నట్టుగా ఆ స్త్రీమూర్తికి మీరే తొడిగి కాళ్ళకి పారాణి రాసి ఆమెకి హారతి, అమ్మవారికి ఇస్తున్నట్టుగానే హారతి ఇచ్చి అప్పుడు మీరు ఆ చీర, రవిక బట్ట, దక్షిణ తాంబూలాదులు, అలాగే బీజములు కలిగినటువంటి పండ్లు అంటే జామకాయ, అలాగే దానిమ్మ ఇలాంటివి ఇచ్చి మీరు ఆ ముత్తైదుకి ఆశీర్వచనం తీసుకోండి. అందరూ నన్ను ప్రేమగా చూడాలనే ఒక సంకల్పం చేసుకుని ఆ ముత్తైదుకి ఆశీర్వచనం తీసుకున్న తర్వాత భోజనము పెట్టండి, తగు దక్షిణ ఇవ్వండి. ఈ విధంగా ఒక్కసారి చేయండి చాలు. ఇది పౌర్ణమి రోజున చేస్తే కనుక చాలా విశేషము. ఏ పౌర్ణమైనా కానీ విశేషమే, లేకపోతే కనీసము తదియ రోజునైనా చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా భర్త చేత ప్రేమింపబడుతుంది, అత్తమామల చేత కన్న కూతురిలాగా చూసుకోబడుతుంది, ఇరుగు పొరుగు వారు స్నేహితులుగా మెలుగుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.